హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా మన సిరి వెన్నెల కథల ప్రపంచం ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎటర్నల్ లవ్ స్టోరీని వినబోతున్నాం. స్టోరీలోకి వెళ్లే ముందు వీడియోని ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే వ్యూస్ పెరుగుతాయి నాకు. ఇక స్టోరీ. అగస్త్య, నీతో మాట్లాడాలి అన్నారు సీరియస్ గా రాఘవ అంకుల్ గంభీరంగా. సార్ వెనక్కి తిరిగి చూడకుండానే, ఇప్పుడు కాదమ్మా, నేను రాత్రికి మాట్లాడతానని చెప్పు ఆయనకి. నేను ఇప్పుడు మీటింగ్ కి అటెండ్ అవ్వాలి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి సార్ వెళ్ళిపోయారు. అగస్త్య గారు అలా వెళ్ళిపోవడంతో రాఘవ అంకుల్ తినేవాడల్లా కోపంగా పైకి లేచి, ఏంటి జానకి వాడి పొగరు అసలు? నేనిక్కడ మాట్లాడుతూనే ఉంటే తండ్రిని, కనీసం పెద్దవాణ్ణి అన్న మర్యాద కూడా లేకుండా నాతో మాట కూడా మాట్లాడకుండా వెళ్తే ఏమనుకోవాలి నేను అని గట్టిగా అరిచారు రాఘవ అంకుల్. అప్పటికే పై మెట్టు వరకు వెళ్ళిపోయిన సార్కి రాఘవ అంకుల్ మాటలు వినిపించినా కూడా ఆగకుండా తన రూమ్ వైపుకు వెళ్ళిపోయారు. నాకేం అర్థం కాలేదు, అసలు సార్ ఎందుకు అలా చేశారో. జానకి ఆంటీ గబుక్కున రాఘవ అంకుల్ పక్కకి వెళ్ళి, మీరు ముందు భోజనం చెయ్యండి, ఇలా మధ్యలో అన్నం ముందు లేవకూడదు అని చెప్పారు. అరే ఎలా జానకి, ఇంకా ఓపిగ్గా ఉండేది? ఒక్కటా రెండా? ఎన్నేళ్ళైంది వాడు నాతో మాట్లాడి? అసలు నేనేం తప్పు చేశానని వాడు నాతో మాట్లాడడం మానేశాడు అని కోపంగా అడిగేశాడు రాఘవ అంకుల్. బావగారు, కన్నా గురించి మీకు తెలిసిందే కదా, వాడి పంతం వాడిది, చిన్నపిల్లాడు, కొద్ది రోజులు పోతే వాడే అర్థం చేసుకుంటాడు. అంతేగాని మీరిలా ఆవేశపడితే ఎలా చెప్పండి అంటూ నాకు తినిపిస్తూనే అన్నారు నీరజ ఆంటీ. ఏంటమ్మా అర్థం చేసుకునేది? పుట్టిన దగ్గర నుండి నేను ఎప్పుడైనా వాణ్ణి ఒక్క దెబ్బైనా వేశానా? కనీసం ఒక్క మాటైనా తిట్టింది ఉందా? నేను కూడా ఇన్నాళ్ళు చిన్న పిల్లాడు, అర్థం చేసుకుంటాడు అనే అనుకున్నాను. కానీ వాడేం చేస్తున్నాడు అని కోపంగా అడిగారు రాఘవ అంకుల్. అందరికీ ఆయనలో కోపం కనిపించిందేమో, నాకు మాత్రం అంకుల్ కళ్ళల్లో ఆవేదన కనిపించింది, పాపం అనిపించింది. ఆయన కళ్ళల్లో మా నాన్నకు నా కోసం పడేటువంటి ఆరాటం కనిపించింది. వెంటనే నేను లేచి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అంకుల్ పక్కకెళ్ళి, అంకుల్ ప్లీజ్ మీరు ముందు కూర్చొని భోజనం చేయండి, ఇలా ఆవేశపడడం అస్సలు మంచిది కాదు. ఇది మీ ఫ్యామిలీ విషయమే కావచ్చు, కానీ ఇలా నేను జోక్యం చేసుకుంటున్నానని నన్ను తప్పుగా అనుకోవద్దు. ఏదున్నా గాని మాట్లాడి సాల్వ్ చేసుకోండి, అంతేగాని ఇలా కోపతాపాలతో సమస్యలు తీరవు కదా. పైగా కోపం వల్ల అనారోగ్యమే తప్ప ఏముండదు. ఒక్కసారి నా మాట వినండి అంకుల్ అని రిక్వెస్ట్ చేశాను. పైన రైలింగ్ దగ్గర నిలబడి మమ్మల్ని చూస్తున్న అగస్త్య గారిని చూస్తూనే. ఇంకా అప్పటి వరకు రైలింగ్ దగ్గర నిల్చొని కిందికి చూస్తూనే ఉన్న సార్ నేను చూడడంతో టక్కున తన రూమ్ లోకి వెళ్ళిపోయారు. ఎలా అభయ, ఎలా? వాడు నాతో మాట్లాడితేనే కదా. అసలు నాతో మాట్లాడమే మానేస్తే ఎలా చెప్పేది వాడికి నా బాధ? ఈ చేతులతో ఎత్తుకొని గుండెల మీద మోసానమ్మా వాడిని అన్నారు అంకుల్ ఎమోషనల్ గా. అంకుల్ అలా అనగానే నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగేశాయి. నీరజ ఆంటీ వైపు చూశాను. మీరే ఏదో ఒకటి చేయండి అన్నట్టుగా. ఎందుకంటే నాకు తెలిసిన, నేను విన్న దాని ప్రకారం అగస్త్య గారు ఈ ఇంట్లో ఎవరి మాటైనా వింటారు అంటే అది కేవలం నీరజ ఆంటీ మాటనే. అందుకే ఆంటీని కళ్ళతోనే రిక్వెస్ట్ చేశాను, ఎలా అయినా అగస్త్య గారితో మాట్లాడమన్నట్టుగా. కానీ ఆంటీ తను కూడా ఏం చెయ్యలేనన్నట్టు పెదవి విరిచింది. నేను మాట్లాడతాను అంకుల్ అగస్త్య సార్తో అన్నాను. ఇక అక్కడున్న అందరూ టక్కున తలెత్తి నా వైపు చూశారు ఆశ్చర్యంగా. వాళ్ళెందుకు అలా చూస్తున్నారో అర్థం కాలేదు నాకు. అంటే అంకుల్ అది అని ఏదో చెప్పబోతున్న నా మాటకి అడ్డుపడి, వద్దు అభయ, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అంత సాహసం మాత్రం చేయకు. వాడసలే మూర్ఖుడు, కోపం ఎక్కువ. ఆ కోపంలో నిన్నేమైనా అన్నాడనుకో, బతికున్నన్నాళ్ళు నా మనుగాడికి ముందు నేను తలదించుకోవాల్సి వస్తుంది అన్నారు అంకుల్. అంకుల్ ప్లీజ్ అలా అనకండి, మీరెప్పుడు తలదించుకునే పరిస్థితి రాదు. అది నా వల్ల అస్సలు రాదు, నేను రానివ్వను కూడా. నేను మాట్లాడతాను అగస్త్య గారితో. ఇక మీరు ఆ విషయం మర్చిపోండి, ఇప్పుడైతే భోజనం చేసి రెస్ట్ తీసుకోండి అని చెప్పి నేనే వడ్డించాను అంకుల్కి దగ్గరుండి. అందరూ తిని వెళ్ళిపోయాక నీరజ ఆంటీ దగ్గరికి వెళ్ళి అసలు అగస్త్య గారికి అంకుల్తో ప్రాబ్లం ఏంటి అని అడిగాను. ఆంటీ నా వైపే చూస్తుంటే,
అంటే మీకు ఇబ్బంది లేదు అనుకుంటేనే చెప్పండి ఆంటీ, లేదంటే మీరే మాట్లాడండి అగస్త్య సార్తో. కానీ ప్లీజ్ ఎలాగైనా అగస్త్య గారిని అంకుల్తో మాట్లాడేలా చేయండి అన్నాను తలదించుకొని. ఆంటీ దించిన నా తలని ఎత్తుతూ, నీకు చెప్పకూడదని ఏం కాదు అభయ, పైగా వాడికి సంబంధించిన ప్రతిదీ నీకెప్పటికైనా తెలియాల్సిందే కదా అంటూ వాడిని ఒప్పించడం అంటే మా ఎవ్వరి వల్ల కాదభయ. మరి ఏ విషయంలోనైనా నా మాట వింటాడు, కానీ ఈ విషయంలో వాడు మాత్రం ఎవ్వరి మాట వినడు. ఏమో, మా ఎవరి మాట వినని వాడు నువ్వు చెప్తే వింటాడేమో అనిపిస్తుంది. ఒక్కసారి నువ్వే వాడితో మాట్లాడి చూడు. నాకెందుకో మా ఎవరికీ లొంగని అగస్త్య నీకు లొంగుతాడేమో అనిపిస్తుంది అన్నారు నీరు ఆంటీ. నాకా అని మనసులో వెర్రి ఎక్స్ప్రెషన్ ఇచ్చుకున్న నేను, అసలు ప్రాబ్లం ఏంటాంటీ అని అడిగాను. ఆంటీ నన్నోసారి చూసి, ప్రాబ్లం అంటే అదేం లేదు, పెద్ద ప్రాబ్లం అని కాదు కదమ్మా అని. అగస్త్య మొదట్లో బిజినెస్ మొదలు పెట్టేప్పుడు రాఘవ గారు పెట్టుబడి కోసం మనీ ఇవ్వడం, ఆ తర్వాత అగస్త్య సక్సెస్ అయ్యాక తన గెలుపులో ఎవరి ప్రమేయం ఉండకూడదనే మూర్ఖత్వంతో ఆ డబ్బు తను తండ్రికి తిరిగి ఇవ్వాలనుకోవడం, అది రాఘవ గారు ఒప్పుకోకపోవడం, కావాలనే తన విజయంలో తన పేరు ఉండాలనుకుంటున్నారనుకొని అపోహలు తండ్రిని దూరం పెట్టడం మొదలు పెట్టాడు అగస్త్య. ఎవరి సహాయం ఆశించకుండా కేవలం తన తెలివితేటలు తన కష్టంతో పైకి రావాలనుకునే అగస్త్యకి తండ్రి ప్రేమ కూడా స్వార్థంగా కనిపించింది ఆ క్షణం. డబ్బు తీసుకుంటేనే ఇంటికి వస్తానని అగస్త్య, కొడుకు భవిష్యత్ కోసం పెట్టిన పెట్టుబడిని ఆ డబ్బులు ఆశించేంత ఇంకా దిగజారలేనని రాఘవ గారు. ఇద్దరి పంతంలో ఏ ఒక్కరూ తగ్గక మాటలు తగ్గించారు. అలా రోజులు గడిచే కొద్దీ పూర్తిగా మాటలనేవే వాళ్ళ మధ్య లేకుండా పోయాయి. తండ్రే కదా, మన డబ్బు ఎవరి దగ్గర ఉంటే ఏంటి అని అగస్త్య తగ్గడు. నా కొడుకే కదా, ఆ డబ్బు నా దగ్గరికి వచ్చినా చివరికి చేరేది వాడి దగ్గరికే కదా అని రాఘవ గారు తగ్గదు. అలా డబ్బే వారి మధ్య అడ్డుగోడగా మారింది అని చెప్పడం ముగించింది నీరజ ఆంటీ. ఆంటీ చెప్పింది విన్నాక నిజంగా నా బుర్ర తిరిగిపోయింది. అసలు మనుషులు ఇలా కూడా ఉంటారా అని అగస్త్య గారి క్యారెక్టర్ చూస్తే పిచ్చి లేచినట్టయింది నాకైతే. ఒక మనిషికి డబ్బు, స్టేటస్, సక్సెస్, నెంబర్ 1 ప్లేస్, ఇలా ఇష్టాలు, కోరికలు, ఆశలు ఉంటాయని తెలుసు గాని మరీ ఇలా ఒక వ్యసనంలా మారిపోతాయని, దానికోసం రక్త సంబంధాన్ని, నా అన్న బంధాన్ని కూడా దూరం చేస్తాయని, సొసైటీ ఇలా ఉందని పేపర్స్ లో, టీవీల్లో వినడమే కానీ మొట్టమొదటిసారి లైవ్ లో చూస్తున్నాను నేను అగస్త్య గారు లాంటి మనిషిని అని మనసులో అనుకుంటూ ఉన్నాను. మళ్ళీ నీరజ ఆంటీనే మాట్లాడుతూ, ఈ ఒక్క విషయంలో తప్ప నాకన్నా ప్రతి విషయంలో బంగారం అభయ. పెద్దవాళ్ళని గౌరవిస్తాడు, కన్న వాళ్ళని బాధ్యతగా చూసుకోవడం, దురలవాట్లు ఏమీ లేకపోవడం. ఇక్కడ దురలవాట్లు అంటే మందు, సిగరెట్ లాంటివి కాకుండా అంతకు మించి అగస్త్య డ్రింక్ చేస్తాడు, అలా అని డ్రింకర్ కాదు. స్మోక్ చేస్తాడేమో, అలా అని స్మోకర్ కూడా కాదు. ఇక అమ్మాయిలతో ప్లేబాయ్ వేషాలు అలాంటివైతే అసలు అతను పక్కా జెంటిల్మెన్. ఆ విషయంలో ఆడవారిని గౌరవించడం అన్నింట్లో బాగానే ఉంటాడు. ఇప్పటికీ కూడా మా బావగారు వద్దన్న మనీలోంచి పైసా కూడా ముట్టుకోలేదు. ఆ డబ్బులతో ఇక్కడే జానకి అక్క అంటే అగస్త్య తల్లి పేరు మీద ల్యాండ్ తీసుకున్నాడు. ప్రతి నెల నీరాజా అంకుల్ అంటే నీరజ భర్త అకౌంట్ లోకి చాలా మనీ వేస్తాడు. ఇంట్లో అందరి బాధ్యత తనే తీసుకుంటాడు. బావగారేం తక్కువ కాదు. నా డబ్బు వాడికి వద్దు అన్నప్పుడు వాడు పంపే రూపాయి కూడా నాకు అక్కర్లేదు అని అగస్త్య పంపిన డబ్బుల్లోంచి ఒక్క రూపాయి కూడా ఇంటి ఖర్చుల కోసం వాడింది లేదు. వాడిది ఒకటే పాలసీ అభయ, డబ్బు బాగా సంపాదించాలి, అందుకోసం ఎంత కష్టమైనా పడాలి, వాడి విజయం వెనుక వాడు మాత్రమే ఉండాలి. వాడు కష్టపడి సంపాదించిన పైసా రూపాయి కాదు కదా, చిల్లి గవ్వ కూడా వదులుకోడు. వాడు ఎదుటివాడి నుండి రూపాయి కూడా ఆశించడు. వాడి కష్టాన్ని వాడు నమ్ముకుంటాడు తప్ప ఎదుటివాడి సాయాన్ని కూడా తీసుకోడు. ఏదైనా తన తెలివితోనే తన దగ్గరికి వచ్చేలా చేసుకోవాలి అనుకుంటాడు అని అగస్త్య పురాణం అంతా చెప్పేసింది ఆంటీ. నువ్వే ఇక ఎలాగైనా నాకన్నా నీ బావగారితో మాట్లాడేలా ఒప్పించు అభయ, నువ్వు ఈ ఒక్క సాయం చేయమ్మా ప్లీజ్ అని నా గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతుంది నీరజ ఆంటీ. నేనా అని కళ్ళు తేలేశాను నేను ఆంటీ మాటకి. నువ్వే అభయ, నాకు నమ్మకం ఉంది. వాడు ఖచ్చితంగా నీ మాట వింటాడని. ఎందుకంటే ఇప్పటి వరకు వాడు కెరియర్ గురించి తప్ప టీనేజ్ లో కూడా ఏ అమ్మాయితో
కూడా నీ దగ్గర చేసినా అల్లరి చేయలేదు. ఎవరిని నీ అంత దగ్గరగా కూడా రానివ్వలేదు. ఫస్ట్ టైం నువ్వే వాడికి అత్యంత దగ్గరగా వెళ్ళిన అమ్మాయివి. నువ్వంటే వాడికి ఎంత ఇష్టం లేకపోతే నిన్ను అంత దగ్గరగా రాణిస్తాడు చెప్పు అంటూ మరోసారి నా మెడ మీద చూస్తూ అంది ఆంటీ. ఆంటీ చూపు ఎక్కడుందో చూశాక నేను ఏడుపు మొహం పెట్టుకొని ఛీ నేనేంటి ఇలా బుక్ అయిపోయాను అన్న ఆలోచనలో ఉండగానే ఆంటీ నా చేతిలో కాఫీ కప్ పెట్టి అగస్త్య రూమ్ కి సాగనంపింది మళ్ళీ. అంటే మనం ఈ అగస్త్య పురాణం వినేసరికి మధ్యాహ్నం తిన్నది కాస్త అరిగి సాయంత్రం స్నాక్స్ టైం కూడా తెచ్చేసిందన్నమాట. వెళ్లాల్సిందేనా ఆంటీ అన్నట్టుగా ఓసారి ఆంటీ వైపు దీనంగా చూశాను నేను. ఆంటీ నన్ను చూసి విజయీ భవ అన్నట్టు కళ్ళార్పమని సాగనంపింది. ఏంటో అగస్త్య సార్ రూమ్ కి వెళ్తుంటే నాకు యమపురికి ప్రయాణం కట్టినట్టే అనిపిస్తుంది ప్రతిసారి. ఇప్పుడు ఆ యముడు వేసే శిక్షలకి ఏమైపోతానో అనుకుంటూ చివరిసారిగా అమ్మా నాన్నలతో మాట్లాడాలి అనిపించింది. వెళ్లేదాన్ని మధ్యలోనే ఆగి ల్యాండ్ లైన్ నుండి నాన్నకి కాల్ చేశాను. నాన్న నంబర్ అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ అని వచ్చింది. అదేంటి అని అనుకోని ఆలోచిస్తూ ఎందుకో అర్థం కాక అమ్మ నెంబర్కి చేశాను. అమ్మది కూడా సేమ్ ఆన్సర్. కొంచెం భయంగా అనిపించింది ఇద్దరిది ఒకేసారి అలా రావడంతో. అమ్మ వాళ్ళకి ఏమైందో అని ఆలోచిస్తున్న నాకు నీరు ఆంటీ వచ్చి మరోసారి ఏమ్మా అభయ ఇంకా ఇక్కడ వెళ్ళలేదా అనడంతో హా వెళ్తున్నానా ఆంటీ అని ఆలోచిస్తూనే కాఫీ స్నాక్స్ తీసుకుని అగస్త్య రూమ్ వరకు వెళ్ళాను నేను. ఇంకా మెల్లిగా డోర్ నాక్ చేయగానే కమిన్ అన్నాడు అగస్త్య. మహాశయుడు. ఎవరనుకున్నాడో తెలీదు. మేబీ నీరు ఆంటీ అనుకున్నాడేమో. వెళ్ళేసరికి మాక్ బుక్ పక్కన పెట్టి కనతలు నొక్కుకుంటూ కూర్చున్నారు బెడ్ మీద. బెడ్ రెస్ట్ కి ఆనుకొని వెనక్కి. బాబోయ్ ఇదైతే ప్రపంచంలో 8 వింతే. నేను చూసిన దగ్గర నుండి ఫస్ట్ టైం ఆయన తినేప్పుడు నిద్రపోయేప్పుడు కాకుండా మాక్ బుక్ పక్కన పెట్టడం. ఏంటో కలియుగ అంతం అంటే ఇదేనేమో అనుకుంటూ లోపలికి వెళ్ళిన నన్ను చూసి మొహం చిట్లిస్తూ ఏంటి మా నాన్నకి పెద్ద పెద్ద మాటలు ఇచ్చేస్తున్నావు అన్నాడు బేస్ వాయిస్ లో అగస్త్య గారు. నేను చిన్నగా స్మైల్ చేస్తూ అంటే అగస్త్య గారు ముందు మీరు ఇదిగో ఈ స్నాక్స్ తీసుకోండి అని వేడివేడిగా ఉల్లిపాయ పకోడీని ఆయన ముందు పెట్టాను. అగస్త్య గారు ఆహా అన్నట్టు నాకు లుక్ ఇచ్చి పకోడీ తీసుకొని నోట్లో పెట్టుకుంటూ ఏంటి మ్యాటర్ నన్ను చూసి నవ్వుతున్నావు, కొంపదీసి నాకు పడిపోయావా ఏంటి అని అడిగారు. ఆయన మాటకు నేను వెంటనే కళ్ళు పెద్దవి చేస్తూ చీచీ నేనెందుకు మీకు పడిపోతాను సార్ అన్నాను పెద్దగా. అంతే సార్ చూపుల్లో వేడికి మాడి మసైపోయానంటే నమ్మేసేయండి. అంటే అది సార్ అని కవర్ చేయడానికి చూస్తుంటే సాగతీత వద్దు పాప మ్యాటర్కి రా అన్నాడు కోపంగా. నేను ఇక కళ్ళు మూసుకొని నా మనసులో ఉన్నది మొత్తం అంటే మొత్తం చెప్పేయడానికి గొంతు విప్పాను, సవరించుకున్నాను. సరిగ్గా అప్పుడే రాఘవ అంకుల్ పిలుపు అమ్మా అభయ అని. హా అంకుల్ అంటూ వెనక్కి తిరుగుతున్న నా చెయ్యి టక్కున పట్టి ఆపేశారు అగస్త్య గారు. ఏంటి మధ్యలో ఆపేసి వెళ్తున్నావు అన్నాడు అగస్త్య సార్ కళ్ళెగరేస్తూ. అంటే సార్ అంకుల్ పిలుస్తున్నారు కదా ఓసారి వెళ్ళేసి వస్తాను అన్న నన్ను చూసి కోపంతో కళ్ళెర్ర చేసి హౌ డేర్ యూ డామిట్ నన్నే నెగ్లెక్ట్ చేస్తావా అని దవడలు బిగించి పళ్ళు కొరుకుతూ అన్నాడు అగస్త్య. అంటే సార్ అంటున్న నా కళ్ళలో గిర్రన నీళ్లు తిరిగాయి. నా మణికట్టు మీద బిగుసుకున్న అగస్త్య సార్ పట్టుకి అంత గట్టిగా పట్టుకున్నాడు. మరి సార్ ప్లీజ్ నొప్పిగా ఉంది అంటున్న నా చేతిని టక్కున వదిలేసి ఎర్రగా కందిన చేతిని చూస్తూ బెడ్ సైడ్ టేబుల్లోంచి ఓ ఆయింట్మెంట్ తీసి నా మీదకి విసిరేస్తూ ఇంకోసారి నన్ను నెగ్లెక్ట్ చేయాలని చూడకు, నాలో ఉన్న మరో అగస్త్య బయటకు వస్తాడు అని సీరియస్ టోన్తో చెప్పి స్నాక్స్ పూర్తిగా తినేసి కాఫీ అన్నాడు నన్ను చూస్తూ. ఫ్లాస్క్ లోంచి కాఫీ తీసి కప్ లో వేసి ఇచ్చాక అది తాగుతూ హెడ్ బ్యాక్ డౌన్ చేసి మెడ దగ్గర చిన్నగా ప్రెషర్ ఇచ్చుకుంటున్నాడు తనకు తానే. ఆయన ఫేస్ లో నీరసం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పాపం అనిపించింది సార్ని అలా చూడగానే నాకు. ఎందుకు సార్ ఇంతలా స్ట్రెస్ తీసుకోవడం, కనీసం ఇక్కడికి వచ్చినప్పుడైనా కొద్ది రోజులు ఇవన్నీ వదిలేసి ఫ్రీగా ఉండొచ్చు కదా అంటున్న నా వైపు వాడిగా ఒక్క చూపు చూశాడు అంతే. నీ పనేదో నువ్వు చూసుకో, 1 వీక్ లో నా మనీ ఎలా రిటర్న్ చేయాలో అది ఆలోచించు, అంతేగాని అనవసరంగా నాకు ఉచిత సలహాలు ఇవ్వాలని ట్రై చేయకు. జస్ట్ గో హియర్
అన్నాడు ఖాళీ కప్ నా చేతిలో పెడుతూ వార్నింగ్ టోన్లో. అది సార్ నేను మీకు అని అంకుల్ విషయం చెప్దామనుకునే లోపు మరోసారి సీరియస్ గా అరిచినట్టే అన్నాడు, గెట్ క్లాస్ డామిట్ అని. అదేంటి, ఈయనే కదా మ్యాటర్ ఫినిష్ చేయకుండా మధ్యలో వెళ్ళకు అన్నాడు, మరి ఇప్పుడేంటి గెట్ అవుట్ అంటున్నారు అని మనసులోనే అనుకుంటూ వెళ్తున్న నన్ను చిటికేసి ఆపి, నేను మధ్యలో వదిలి అంది, నాకు స్నాక్స్ కాఫీ ఇవ్వడానికి వచ్చావు కదా, అది నా పని పూర్తి చేయకుండా వెళ్ళకు అని, అంతేగాని నువ్వు చెప్పాలనుకునే సోది వినేందుకు కాదు, గాట్ ఇట్ అని యాటిట్యూడ్ గా చెప్పి, నౌ గెట్ అవుట్ మై రూమ్ అన్నాడు అగస్త్య సార్ బేస్ వాయిస్ లో. ఓరి దేవుడో, వీడంది అదా. నేనింకా నా మాట వినడానికి రెడీగా ఉన్నాడేమో అనుకుని నిమిషం పాటు సంబరపడిపోయానుగా అని నీరు గారిపోయి బయటకు వస్తున్న నాకు మరోసారి అభయ ఇలా రామ్మా అని రాఘవ అంకుల్ పిలుపు వినబడి, హా అంకుల్ వస్తున్నా అంటూనే రూమ్లోంచి బయటికి వెళ్ళిపోయాను. త్వరగా రావాలి, నీకోసం ఎవరొచ్చారో చూడు అనగానే, ఇక్కడ నా కోసం వచ్చేవారు ఎవరై ఉంటారబ్బా అని డౌట్ గానే రైలింగ్ దగ్గరికి వెళ్ళి చూసి అలా షాక్ అయిపోయాను. సోఫాలో అంకుల్ కి ఎదురుగా కూర్చున్న అమ్మా నాన్నల్ని చూడగానే నా కళ్ళలో నీళ్లు చేరిపోయాయి. నాన్న అంటూ పరిగెత్తుకుంటూ కిందికి వెళ్ళి వెంటనే నాన్న గుండెల మీద చేరిపోయాను. నాన్న నా తల నిమురుతూ, తల్లి ఎలా ఉన్నావు అంటూ ప్రేమగా అడిగేసరికి నా కన్నీళ్లు ఇక ఆగలేవు. మరి అరే అభయ ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అమ్మ అడుగుతుంటే నాన్న గుండెల మీద నుండి లేచి అమ్మ ఒడిలో చేరిపోయాను. ఇక నా తల నిమురుతూ అమ్మ నా నుదుటి మీద ముద్దు పెట్టుకొని, ఏ తల్లి ఏమైంది, నువ్వు బానే ఉన్నావా అని అడిగింది ప్రేమగా. నేను కళ్ళు తుడుచుకొని అమ్మ వైపు తలెత్తికట్టు చూస్తూ ఉంటే మధ్యలో నా చూపు రైలింగ్ దగ్గర నిలబడి నన్నే చూస్తున్న అగస్త్య గారి మీద ఆగి టక్కున అమ్మ ఒడిలోంచి లేచి సరిగ్గా కూర్చొని ఓరగా కళ్ళెత్తి అగస్త్య వైపు చూశాను. అగస్త్య గారు మొహం అంతా చిట్లిస్తూ డిస్గస్టింగ్ అని వెనక్కి తిరిగారు సీరియస్ ఫేస్ తో. అంటే మరి నాకు వినిపించిందా సార్ అన్నది అంటే, ఆ టైంలో సార్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, సార్ పెదవుల కదలికలను బట్టి ఆయన ఏమంటున్నారో అలా అర్థమైందన్నమాట నాకు. సరిగ్గా అప్పుడే అభయ ఆర్ యు ఓకే అని గంభీరంగా వినిపించిన వాయిస్ కి టక్కున తలెత్తి చూశాను నేను. నా ఎదురుగా అప్పుడే లోపలికి వస్తున్న ఆదిత్య గారిని చూడగానే నా కళ్ళు పెద్దవయ్యాయి. ఇతనేంటి ఇక్కడ అన్నట్టు నాన్నను అగస్త్య గారిని మార్చి మార్చి చూస్తుంటే నాన్న నన్ను చూసి కళ్ళార్పాడు, తర్వాత చెప్తాను అన్నట్టు. ఆదిత్య గారు నేరుగా రాఘవ అంకుల్ ముందు నుండే నా దగ్గరికి వచ్చి, అభయ నాకు ఇదంతా అప్పుడే ఎందుకు చెప్పలేదు, నేను అంత పరాయివాన్ని అయిపోయానా నీకు అని బాధగా అడిగాడు నన్నే సూటిగా చూస్తూ. ప్లీజ్ సార్ ఇప్పుడు ఇదంతా వదిలేయండి, అయినా మీరేంటి ఇక్కడ అన్నాను నేను సీరియస్ గానే. నో అభయ, వదిలే ప్రసక్తే లేదు. ఆ ఇడియట్ నిన్ను అంతలా ఎలా భయపెట్టాడు, అసలు నువ్వు సూసైడ్ చేసుకోవాలి అనుకున్నావంటే వాడు నిన్నెంత మెంటల్ టార్చర్ చేశాడో అర్థమవుతూనే ఉంది అన్నాడు ఆదిత్య. వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు, మెంటల్ హెరాస్మెంట్ కేసు కింద వాడి మీద కేసు ఫైల్ చేస్తాను, పద ఇప్పుడే వెళ్ళి వాడి మీద కంప్లైంట్ ఇద్దాం, నీ వెనక నేనుంటాను అని ఆదిత్య గారు అరుస్తున్న అరుపులు ఎక్కడ అగస్త్య గారికి వినబడతాయో అని భయంతో నేను సార్ రూమ్ వైపు చూసేసరికి ఇంకా రైలింగ్ దగ్గర నిలబడి ఆవేశంగా బుసలు కక్కుతున్న అగస్త్య గారిని చూడగానే నా గుండెల్లో ప్రాణం గొంతులోకి వచ్చి పడింది. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, ముందు మీరెందుకు వచ్చారో చెప్పండి అన్నాను నేను కంగారు పడుతూ. వీలైతే ఆదిత్య గారిని ఇప్పుడే ఇక్కడి నుంచి పంపించేయాలి, లేదంటే అగస్త్య సార్ చేతిలో చచ్చిపోయిన ఆశ్చర్యం లేదేమో అనిపించింది సార్ కోపపు చూపుల దాటికి నాకు. అభయ అలా అనకూడదమ్మా, ఇంటికి వచ్చిన వారు శత్రువులైనా సరే సాదరంగా మర్యాద చేయాలి అని నాకు చెప్తూ, కూర్చో బాబు అని ఆదిత్య గారికి తన పక్కన సోఫా చూపించారు రాఘవ అంకుల్. థ్యాంక్స్ అంకుల్ అంటూనే సోఫాలో కూర్చుంటూ, కానీ అభయని ఏమనకండి అంకుల్, తనకి నేను పరాయివాన్నో లేక అతిథినో కాదు, అందుకే తాను నాతో అంత చనువుగా మాట్లాడుతుంది అని చెప్పారు ఆదిత్య గారు. ఇంతలో జానకి ఆంటీ నీరు ఆంటీ కలిసి మంచినీళ్లతో పాటు కాఫీ కూడా తెచ్చిచ్చి అమ్మ వాళ్ళని నవ్వుతూ పలకరించారు. రాఘవ అంకుల్ ఆదిత్యని చూపించి, ఎవర్రా అబ్బాయి అని కళ్ళతోనే సైగ చేస్తుంటే,
మళ్ళీ చెప్తానులే అని నాన్న కూడా అంకుల్కి సైగలతోనే చెప్పడంతో అది అర్థం చేసుకున్న అంకుల్ ఆ ఇంట్లో బయట పనిచేసే సుబ్బయ్య తాతను పిలిచి ఆదిత్య గారికి బయట ఉన్న అవుట్ హౌస్ చూపించమని చెప్పారు. ఓకే అంకుల్, నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అని నాన్నకి రాఘవ అంకుల్కి చెప్పి బాయ్ అభయ అన్నాతో చెప్పి వెళ్ళిపోయారు ఆదిత్య గారు. ఆదిత్య గారు వెళ్ళిపోయాక ఇప్పుడు చెప్పరా రాఘవ, అసలు ఎందుకు నన్ను ఉన్న ఫలంగా రమ్మని చెప్పావు? పైగా ట్రైన్లో వస్తానంటే కూడా వద్దని ఫ్లైట్లో వచ్చేయమన్నావు. అసలేంటి విషయం అని అడిగాడు నాన్న. విషయం చాలా ముఖ్యమైందిరా మను, అందుకే ఉన్న ఫలంగా రమ్మని చెప్పాను. అందుకని ఇలాగే వచ్చి రాగానే చెప్పేస్తానా ఏంటి? ఎన్నాళ్లకు చెల్లెమ్మతో కలిసి వచ్చావురా? మొన్న వచ్చినప్పుడు కూడా ఏదో ఇబ్బంది బాధ అంటూ ఒక్క రాత్రి కూడా ఉండకుండా వెళ్ళిపోయావు. కానీ ఈసారి అలా కాదురా, కొన్ని రోజులు ఉండాల్సింది, అన్నీ చెక్కబెట్టి బరువు బాధ్యతలను దింపుకోవాల్సింది అన్నాడు రాఘవ అంకుల్. ఏమంటున్నావురా నువ్వు? అసలు నాకేం అర్థం అవ్వట్లేదు నాన్న అయోమయంగా అడుగుతూ ఉన్నారు. ఈ వయసులో మనకున్న బాధ్యతలు ఏంట్రా వెధవా? మన పిల్లల పెళ్లిళ్ళు వారి భవిష్యత్ బాగుండడమే కదా, ఆ విషయమే చెప్తున్నా అన్నారు రాఘవ అంకుల్. ఇంతకీ నెక్స్ట్ ఏం జరుగుతుందో గెస్ చేయండి.